ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పంత్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడల్లో కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమేనని పోచారం అన్నారు. గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి అనేది గెలుపుకు నాంది అని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవితో పాటు పీఈటీలు పాల్గొన్నారు. అనంతరం సమగ్ర కుల గణన సర్వేలో పోచారం పాల్గొన్నారు. District has brought so many laurels to the society. The students swinging their arms, marching towards the ఈ 4 రోజుల కార్యక్రమం 11, 12, 13, 14 15 స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్లు, వారి పీఈటీలు, ఇది ఒక పండుగ వాతావరణంలాగా ఉంటుంది. ఇది 4 రోజులు. ఈ పండుగ వాతావరణంలో మొదటి రోజు పండుగలో మేమందరం పాల్గొన్నాం. ఆడిన వాళ్ళమే, పాడిన వాళ్ళమే, గేమ్స్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళమే. కాబట్టి మేమందరి ఆటలు చూడాలని ఆసక్తి మాకు ఉంటుంది. కానీ సమయం అంత ఉండదు. కాబట్టి ఈరోజు మొదటి రోజు రావడం జరిగింది. మిగతా 4 రోజులలో మీరందరూ మంచి ఆడండి. ఇంతకుముందు మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఓటమి గెలుపులు అనేది సహజం. ఓటమి అనేది గెలుపుకు నాంది. కాబట్టి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా దాదాపు 10-15 ఈవెంట్స్ ఉన్నాయంటున్నారు. చాలా ఆనందంగా ఆడుకోండి. ఆనందాన్ని ఒకరికొకరు పరస్పరంగా పంచుకోండి. మీరందరూ కూడా సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి